శ్రీమద్భాగవతము నవమ స్కంధము 18వ అధ్యాయము యయాతి చరిత్రము. శ్రీ శుకుడు నుడివెను. దేహికి షడింద్రియముల వలె నహుషునకు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను 6 పుత్రులు వెలసిల్లిరి. నహుషుడు తన పెద్ద కుమారుడైన యతికి రాజ్యపాలన భారమును అప్పగింపదలచెను. కానీ అతడు యతి అందులకు సమ్మతింపలేదు. రాజ్యపాలనమునందే పూర్తిగా మునిగిపోయినచో దుఃఖములే దప్ప సుఖములు సున్నా. అంతేగాక ఆత్మజ్ఞానమును పొందుటకు దూరము కావలసి వచ్చును అను భావముతో అతడు రాజ్యాధికారమును స్వీకరింపలేదు. ఇంద్రుని పట్టమహిషి అయిన శచీదేవిపై మోహపడి దౌశ్యమునకు పాల్పడినందున నహుషుడు బ్రాహ్మణోత్తముల శాపమునకు గురి అయి తన ఇంద్ర పదవిని కోల్పోవుటయేగాక కొండ చిలువయైపోయెను. అనంతరము యయాతి తన తండ్రి స్థానములో మహారాజయ్యను. యయాతి తన తమ్ములైన సంయాతి, ఆయాతి, వియతి, కృతి అను 4 4 దిక్కుల యందు గల రాజ్యములకు పరిపాలకులుగా చేసెను. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యుని యొక్క కూతురగు దేవయానిని, దైత్య ప్రభువైన వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ఠను పెండ్లియాడి రాజ్యమును పరిపాలింపసాగెను. పరీక్షిని మహారాజు అడిగెను, మునీంద్ర, పూజ్యుడైన శుక్రాచార్యుడు బ్రాహ్మణుడు, యయాతి క్షత్రియుడు. క్షత్రియుడైన యయాతి బ్రాహ్మణ కన్య అయిన శుక్రాచార్యుని కూతురైన దేవయాన్ని చేపట్టుట ప్రతిలోమ వివాహమగును గదా, అది ఎట్లు సంభవించెను? శ్రీ శుకుడు పలికెను. దానవరాజైన వృషపర్వునకు శర్మిష్ఠ అను కుమార్తె గలదు. ఆ కన్యకామణి ఒకనాడు తన గురుపుత్రియగు దేవయాని తోడను ఇంకను వేల కొలది చెలుల తోడను గూడి నగరోద్యానవనమునందు విహరించుచుండెను. ఆ వనము చక్కని పూల చెట్లతో నిండి ఉండెను. ఆ వనమున గల సరస్సులో వికసించిన కమలములపై తుమ్మెదలు జుంకారములు చేయుచుండెను. అచటి ఇసుక తిన్నెలపై వారు విహరించుచుండిరి. ఆ చక్కని చుక్కలు శర్మిష్ఠ మొదలగు కన్యలు సరోవరమును సమీపించి తమ వస్త్రములను ఒడ్డున ఉంచి నెలలోనికి దిగి పరస్పరము జలములను చల్లుకొనుచు క్రీడింపసాగిరి. ఇంతలో పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడి నందివాహనముపై అటు నుండి వెళ్ళుచుండెను. ఆ కన్యలు శంకరుని జూచి సిగ్గుతో నెలలో నుంచి బయటకు వచ్చి త్వరగా తమ వస్త్రములను ధరించరి. ఆ తొందరలో శర్మిష్ఠ పొరపాటున గురిపుత్రియగు దేవయాని యొక్క వస్త్రములను తనవే అనుకొని ధరించెను. అప్పుడు దేవయాని మిగుల కుపితి అయి ఇట్లు పలికెను. చెలులారా, ఈ దాసి శర్మిష్ఠ చేసిన అనుచితమైన పనిని చూచితిరా. యజ్ఞమునందలి హవ్యమును కుక్క తిరినట్లుగా ఈమె నా వస్త్రములను ధరించినది. ఇది ఏమాత్రము క్షమింపరాని పని. ఈ మా బ్రాహ్మణ వంశము భృగువు మొదలగు మహర్షుల తప ప్రభావముచే ఏర్పడినది. ఇది పరమపురుషుడైన భగవంతుని యొక్క ముఖము నుండి ఆవిర్భవించినది. బ్రాహ్మణులు జ్యోతిస్వరూపుడైన పరమాత్మను సర్వదా తమ హృదయముల యందు నిలుపుకొని ఉపాసించుచుందురు. వారు బ్రాహ్మణులు నిర్దేశించిన వైదిక మార్గము లోకమునకు సకల ప్రాణులకును శుభంకరమైనది. దిక్పాలులను ఇంద్రాది దేవతలను బ్రాహ్మణులకు ప్రణమిల్లుచుందురు, వారిని సేవించుచుందురు. అంతేకాదు పరమ పావనుడు, విశ్వాత్ముడు, పరమాత్మయు అయిన ఆ రమాపతికి కూడా బ్రాహ్మణులు పూజ్యార్హులు. అట్టి బ్రాహ్మణుల్లో భృగువంశజులు సర్వశ్రేష్ఠులు. అట్టి భృగువంశమునకు చెందిన వారము మేము. ఈ శర్మిష్ఠ తండ్రి అసురుడు, పైగా మా తండ్రికి శిష్యుడు. అట్టి ఈ దుష్టురాలు శూద్రుడు వేదములను వల్లించినట్లు మా వస్త్రములను ధరించినది. గురుపుత్రియగు దేవయాని తనను ఇట్లు తోలనాడుటతో శర్మిష్ఠ మిగుల క్రోధముతో ఊగిపోయాను. దెబ్బతిన్న ఆడుపాము వలె బుసలు కొట్టసాగాను. అంతటా పండ్లు పటపట కొరుకుచు శర్మిష్ఠ ఆమెతో ఇట్లనెను, ఓ భిక్షుకి, నీ స్థాయిని తెలుసుకొనక విస్మరించి నోటికి వచ్చినట్లు వాగుచున్నావు. కాకులు కుక్కల వల్లే నీవు 4 మెతుకుల కొరకు ఉదర పోషణకై మా ఇంటి చుట్టూను తిరుగుచున్న దానవు కావా? శర్మిష్ఠ ఈ విధముగా ఇంకనూ పలు విధములుగా దురుసు మాటలతో దేవయానిని ఆక్షేపించుచు కోపముతో ఆమె నుండి తన వస్త్రములను లాగుకొని ఆమెను ఒక బావిలో పడత్రోసెను. పిదప శర్మిష్ఠ తన చెల్లెలతో కూడి ఇంటికి చేరెను. కొంత తడవునకు యయాతి మహారాజు వేటాడి అలసిపోవుటతో మిగుల దప్పికగొని జుండెను. నీటి కొరకై అతడు యాదృచ్ఛికముగా ఆ బావి సమీపమునకు వచ్చి ఆ కూపములో వివస్త్రగానున్న దేవయానిని చూచెను. పిమ్మట మృదు స్వభావము గల యయాతి ఆమె ధరించుటకై తన ఉత్తరీయమును ఆమెకు ఇచ్చివేశాను. అనంతరము ఆ మహారాజు చేయూతనిచ్చి ఆమె చేతిని తన చేతితో పట్టుకొని ఆమెను ఆ బావి నుండి పైకి తీసెను. అంతటా దేవయాని ప్రేమ పరవశయై వీరుడగు యయాతితో మృదు మధురముగా ఇట్లనెను,
అజేయుడమైన ఓ మహారాజా, మొదటిసారిగా ఇట్లు నీవు నా చేతిని పట్టుకొంటివి. నీవు గ్రహించిన నా ఈ పాణిని మరి ఒకడు పట్టుకొనరాదు. ఈ ప్రాణిని గ్రహించుటకు వేరొకడు అర్హుడు కాడు. పరాక్రమశాలి, బావిలో పడి ఉన్న నాకు అప్రయత్నముగా నీ దర్శనమైనది. ఈ సంఘటన మన ఇరువురి సంబంధము దైవికము. ఇది మనుష్య ప్రయత్నముతో జరిగినది కాదు. మహాబాహు నేనును బృహస్పతి కుమారుడైన కచుడును పరస్పరము శపించుకొంటిమి. అతని శాప కారణముగా బ్రాహ్మణుడు నాకు భర్త కాబోడు. అంతట యయాతి, ఈ వివాహము శాస్త్ర విరుద్ధమే అయినను విధి నిర్ణయము కావచ్చును. పైగా నా మనస్సు కూడా ఆమె వైపు ఆకర్షితమైనది అని తలంచి ఆమె కోరికను ఆమోదించెను. వీరుడైన యయాతి అతడి నుండి వెళ్ళిపోయిన పిమ్మట దేవయాని ఏడ్చుచూ తన తండ్రి కడకు వెళ్ళను. అనంతరము శర్మిష్ఠ చేసిన దుష్కృత్యమును గూర్చి తండ్రికి పూర్తిగా తెలిపాను. తన గారాల పట్టి యొక్క దేవయాని మాటలను విన్నంతనే పూజ్యుడకు శుక్రాచార్యుని మనస్సు వికలమై మిగుల పరితాపమునకు లోనయ్యాను. పిమ్మట అతడు వృషపర్వుని కడ పౌరోహిత్యమునర్చుట కంటే వంశవృత్తి ద్వారా జీవించటయే మేలు అని తలంచాను. అనంతరము శుక్రాచార్యుడు నగరమును విడిచిపెట్టి వెళ్ళిపోవుటకు నిశ్చయించుకొని తన కుమార్తెతో కూడా అతడి నుండి బయలుదేరను. ఈ విషయం వృషపర్వునకు తెలిసను. అప్పుడు అతడు, ఈ శుక్రాచార్యుడు శత్రుత్వము వహించునేమో, తద్వారా తనను శత్రువులు జయింతురేమో, లేదా ఆయన నన్ను శపించనేమో అని శంకించాను. వెంటనే అతడు మార్గమధ్యముననే ఆయన కడకు చేరి ఆయనను ప్రసన్నుని చేసుకున్నట్టుకై పాదములపై పడాను. అప్పుడు శుక్రాచార్యుని కోపము ఒక అరక్షణ కాలంలోనే శాంతించను. పిమ్మట పూజుడైన ఆ భార్గవుడు వృషపర్వునితో ఇట్లనెను, రాజా, నా ముద్దుల పట్టియగు దేవయానిని విడిచిపెట్టి ఉండజాలను, కనుక ఆమె కోరిన రీతిగా నడుచుకొనవలను. అప్పుడు నేను నీ నగరమునకు వచ్చేదను. అందులకు వృషపర్వుడు ఆమోదించాను. దేవయాని తన మనసులోని మాటను ఇట్లు వెల్లడించాను, మా తండ్రి నన్ను ఎవరికైనాను ఇచ్చి పెళ్లి చేసినను, లేక నేను ఎచ్చటికి వెళ్ళినను శర్మిష్ఠ నా వెంటనే ఉండి నన్ను సేవించుచుండవలెను. అంతటా శర్మిష్ఠ తన మాతాపితరులకు ఎదురైన సంకట పరిస్థితిని గమనించాను. దేవయాని కోరినట్లు చేయుట వలన కలిగిన ప్రయోజనములను, లోతుపాతులను బాగుగా ఆలోచించాను. పిమ్మట ఆమె తన 1000 మంది పరిచారికలతో కూడి దేవయానికి సేవలు చేయసాగాను. అనంతరము శుక్రాచార్యుడు దేవయానిని యయాతి మహారాజునకు ఇచ్చి పెళ్లి చేశాను. ఆమెతో శర్మిష్ఠను కూడా దాసిగా పంపుచు అతడు యయాతితో ఇట్లనెను, రాజా, శర్మిష్ఠను ఎట్టి పరిస్థితిలోనూ తల్పముపై చేరనీయరాదు. పరీక్షిన్ మహారాజా, కొంతకాలమునకు పిమ్మట దేవయాని పుత్రవతి అయ్యాను. అంతటా ఒకనాడు శర్మిష్ఠ తన ఋతుకాలమున రహస్యముగా యయాతిని సమీపించి తనకు పుత్రభిక్ష పెట్టుమని అభ్యర్థించాను. అంతటా ధర్మజ్ఞుడైన యయాతి రాజపుత్రికైన శర్మిష్ఠ యొక్క అభ్యర్థన సంతాన ప్రాప్తికై ఆమె చేసిన ప్రార్థన సముచితమైనదే అని భావించాను. ఇంతలో శుక్రాచార్యుడు పెట్టిన ఆంక్ష, ఎట్టి పరిస్థితిలోనూ నీవు ఈమెను చేరదీయరాదు అను వచనములు గుర్తునకు వచ్చినను. ప్రారబ్ధము ప్రకారము జరగవలసినది జరుగును అని భావించి ఆమె కోరిక తీర్చెను. కామేచ్ఛతోగాక పుత్రభిక్ష పెట్టుటకై అతడు అట్లు నర్చెను. దేవయానికి యదువు, తుర్వసుడు అను పుత్రులు కలిగిరి. వృషపర్వుని కుమార్తె అయిన శర్మిష్ఠకు దృహ్యుడు, అనువు, పూరువు అను 3 కుమారులు జన్మించిరి. రాక్షసరాజు కూతురైన శర్మిష్ఠకు తన భర్తయగు యయాతి వలననే సంతానము ప్రాప్తించినట్లు ఎరింగి అహంకారవతి అయిన దేవయాని మిగుల క్రుద్ధురాలై పుట్టింటికి తండ్రి కడకు వెళ్ళెను. కామి అయిన స్త్రీలోలుడైన యయాతియు తనకు ప్రాణప్రియమైన దేవయానిని అనుసరించి వెళ్ళాను. పిమ్మట అతడు ఆమె కాళ్ళు పట్టుకొని అనునయ వచనములతో ప్రసన్నురాలని చేసుకున్నట్టుగా ఎంతగా ప్రయత్నించినను ఫలితము శూన్యమయ్యాను. పిమ్మట శుక్రాచార్యుడి కుబుతుడై, యయాతి, నీవు స్త్రీలోలుడవు, మందబుద్ధివి, అసత్యవాదివి, ముసలితనము వలన మానవుని రూపము కళా విడిహీనమగును. అట్టి వృద్ధత్వము నీకు వెంటనే ప్రాప్తించునుగాక అని పలికెను. అప్పుడు యయాతి ఇట్లు పలికెను, బ్రాహ్మణోత్తమ, మీ కూతురగు దేవయానితో నేను పూర్తి సుఖభోగములను అనుభవించిన వాడను కాను. దేవయానితో నేను ఇంకనూ దాంపత్య సుఖములను పొందగోరుచున్నాను. నీవు ఇచ్చిన ఈ శాపము వలన నీ కూతురు సుఖములకును విఘాతము కలుగును గదా. అంతటా శుక్రాచార్యుడు అతనితో ఇట్లు నుడివెను, యయాతి, ఎవరైనాను మనస్ఫూర్తిగా తన యవ్వనమును నీకు ఇచ్చినచో అతనికి నీ వార్ధక్యమును ఇచ్చివేసి నీవు సుఖములను పొందవచ్చును. శుక్రాచార్యుడు ఇట్టి వెసులుబాటును కల్పింపగా యయాతి తన నగరమును చేరి పెద్ద కుమారుడగు యదువుతో ఇట్లనెను, నాయన, మీ మాతామహుని తల్లి యొక్క తండ్రి వలన ప్రాప్తించిన నా ముసలితనమును తీసుకుని నీ యవ్వనమును నాకు ఇమ్ము. నేను ఇంకనూ విషయ సుఖముల యందు తృప్తి చెందలేదు. నీ నుండి తీసుకున్న యవ్వనముతో కొంతకాలము భోగములను అనుభవింపగలను. యదువు పలికెను, తండ్రి, నీకు నడిమి వయస్సులో ప్రాప్తించిన ఈ వార్ధక్యమును తీసుకున్నట్టుగా నేను సిద్ధముగా లేను. ఎలయన మానవుడు విషయ సుఖములను అనుభవింపక ముందే వైరాగ్యమును పొందజాలడు కదా.
పరీక్షిని మహారాజా, యయాతి తన పుత్రులైన తురువుసుని దృహ్యుని అణువును కూడా ఇట్లే అర్థించను. కానీ అనిత్యమైన యవ్వనమును శాశ్వతమని భావించుచున్న అల్పజ్ఞులగుటచే వారును అందులకు అంగీకరింపరైరి. అనంతరము వయస్సుచే చిన్నవాడైనప్పటికీ గుణములచే మిన్నయైన తన తనయుడైన పూరిని పిలిచి యయాతి ఇట్లడిగెను, నాయన, నీ అన్నలవలే నీవును నా కోరికను తిరస్కరింపవు గదా? పూరువు పలికెను, తండ్రి మహారాజా, పుత్రుని యొక్క శరీరము జన్మ నిజముగా తండ్రి నుండియే లభించినది. పైగా తండ్రి అనుగ్రహము ఉన్నచో సుతునకు పరమపదము కూడా ప్రాప్తించును. అట్టి స్థితిలో ఈ లోకమున తండ్రి చేసిన మేలునకు ప్రత్యుపకారమును చేయని పుత్రుడు ఎవడుండును? తండ్రి యొక్క మనస్సరికి ప్రవర్తించువాడు ఉత్తముడు. తండ్రి ఆజ్ఞ అయినంతనే త్రికరణ శుద్ధిగా దానిని శిరస వహించువాడు మధ్యముడు. తండ్రి ఆదేశమును విధిలేని స్థితిలో అశ్రద్ధతో ఆచరించేవాడు అధముడు. ఇక తండ్రి చెప్పినను వినక దానిని వ్యతిరేకించేవాడు అధమాధముడు. నిజమునకు అతడు పుత్రుడనని చెప్పుకొనుటకే అర్హుడు కాడు. యథార్థముగా అతడు పురీషప్రాయుడు. పరీక్ష మహారాజా ఇట్లు పలికిన పిమ్మట పూరుడు సంతోషముతో తండ్రి వార్ధక్యమును స్వీకరించెను. అంతటా యయాతియు తన కుమారుడకు పూరుడు ఇచ్చిన యవ్వనముతో తనివిదేర సుఖములను అనుభవించెను. అప్పుడు సప్తద్వీపాధిపతి అయిన యయాతి ప్రజలను తన కన్న బిడ్డల వలె చక్కగా పరిపాలించెను. ఇంద్రియ పటుత్వము కలిగి ఉన్న ఆ మహారాజు ఇష్టానుసారముగా తన కోరికను తీర్చుకొనెను. అప్పుడు దేవయానియు ప్రతిదినము తన ప్రాణనాథుడకు యయాతికి త్రికరణ శుద్ధిగా సేవలనొచ్చుచు ఏకాంతమున ముద్దు మురిపెములతో సంతోషింపజేయచుండెను. వేదములచే ప్రతిపాదింపబడిన సకల దేవతల స్వరూపములను విరాట్ రూపుడైన ఆ శ్రీహరివే. ఆ స్వామి వేదమయుడు, ఆ ప్రభువు యజ్ఞపురుషుడు, యజ్ఞభోక్త, యజ్ఞ ఫలప్రదాత. అంతేకాదు తనను ఆరాధించిన వారి యొక్క సకల బాధలను తొలగించేవాడు ఆ పరమాత్మ. క్రతుభి సర్వదేవతా శరీరకం ఆరాధక ఆర్తిహరం సర్వయజ్ఞారాధ్యం తత్ఫలదం తద్భోక్తారం భగవంతం అయజత్ ఆరాధితవాన్. వీరరాఘవీయ వ్యాఖ్య. అట్టి శ్రీహరిని యయాతి పెక్కు యజ్ఞముల ద్వారా ఆరాధించను. ఆ మహారాజు ఆయా యజ్ఞములను చేయునప్పుడు ఋత్విక్కులు మొదలగు బ్రాహ్మణోత్తములకు భూరి దక్షిణలు అసంగి తృప్తిపరచెను. ఒక్కొక్కప్పుడు మేఘములు ఆకాశమున విరాజిల్లుచుండెను, మరి ఒక్కప్పుడు అవి అదృశ్యములగుచుండెను. అట్లే చరచరాత్మకమైన ఈ జగత్తు భగవద్రూపమైన ఈ విశ్వమునందు ఒక్కొక్కప్పుడు వివిధ రూపములలో భాసిల్లుచుండును, మరి ఒక్కప్పుడు దృశ్యమానము కాకుండును. అనగా పాలన దశలో దేవ మనుష్యాది నామరూప భేదములతో ఈ జగత్తు ప్రతీతముగుచుండును. ప్రళయకాలమున భగవంతునిలో లీనమై అవ్యక్తముగుచుండును. ఈ జగత్తు స్వప్నములోని మనోరథముల వలె చంచలము కల్పితము. ఈ శ్రీమన్నారాయణుడు సకల ప్రాణుల హృదయములలో విరాజమానుడై ఉండెను. జై శ్రీహరి. ఆ స్వామి స్వరూపము సూక్ష్మాతి సూక్ష్మము. అట్టి సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి అయిన శ్రీహరిని తన మనస్సునందు నిలుపుకొని యయాతి నిష్కామ భావముతో భగవదర్పితముగా పెక్కు యజ్ఞములను వరచెను. ఈ విధముగా యయాతి చంచలములైన షడింద్రియములచే 1000 సంవత్సరముల పాటు శారీరక మానసిక భోగములను అనుభవించుచున్నను అతనికి తనివిదేరకుండెను. జై శ్రీహరి. 19వ అధ్యాయము. యయాతి గృహత్యాగము చేయుట. శ్రీ శుకుడు పలికెను, పరీక్షిని మహారాజా, యయాతి ఈ విధముగా స్త్రీలోలుడే సుఖభోగములలో మునిగి తేలుచుండెను. ఒకనాడు అతడు తన జీవితము పతనోన్ముఖమై సాగుచున్నట్లు గ్రహించి విరక్తిని పొందెను. అంతటా అతడు తనకు ప్రియమైన దేవయానికి ఈ గాథను తెలిపెను. భృగువంశజురాలవైన దేవయాని, నావలే విషయసుఖలోలుడైన వాని యొక్క గాథను తెలిపెదను వినుము. ఇట్టి గృహస్థులను ఉద్ధరించుటకై జితేంద్రియులైన వనవాసులు మునులు వారికై జాలిపడుచు ఆలోచించుచుందురు. ఒకానొక మేకపోతు వనములలో తనకు ఇష్టమైన వస్తువు కొరకై వెదకుచు అటునిటు సంచరించుచుండెను. అప్పుడు అది కర్మవశమున బావిలో పడియున్న ఒక మేకను చూచెను. పిమ్మట మేకపోతు ఆ మేకను బావిలో నుండి గట్టెంకిచుటకై ప్రేమతో ఉపాయమును ఆలోచించెను. అది తన కొమ్ముల కొనలతో ఒడ్డున త్రవ్వి బావిలోనికి మార్గమును ఏర్పరచెను. పొందికగా ఉన్న ఆ మేక బావిలో నుండి బయటికి వచ్చిన పిదప ఆ మేకపోతును వరించెను. యవ్వనములోనున్న ఆ మేకపోతు చక్కని మేసములు కలిగి దృఢముగా ఉండెను. రతిక్రీడకై ఉత్సాహపడుచు మేకలకు హాయిని కొల్పునదై ఉండెను. అట్టి మేకపోతును చూచి తక్కిన మేకలన్నీయును దానిపై మోహపడసాగాను. అంతటా ఆ ఒక్క మేకపోతే అతడి మేకలన్నింటితో క్రీడించుచు వాటిని సుఖపెట్టుచుండెను. కామాతురయైన ఆ మేకపోతు ఆ పిచ్చిలో పడి తన వివేకమును పూర్తిగా కోల్పోయెను.
అప్పుడు బావిలో నుండి బయటపడిన మేక తన భర్త అయిన పోతుపై మరులుగొనిన మరి ఒక మేకతో తన పతి పోతు క్రీడించుట చూచి దాని చేష్టలను సహింపలేకపోయాను. అంతటా అది మేకపోతు మిక్కిలి కామాతుర, దీని ప్రేమ క్షణికమైనది కనుక దీనిని విశ్వసింపరాదు. ఇది మిత్రరూపములో ఉన్న శత్రువు అనగా పయోముఖ విషకుంభము అని భావించి ఇంద్రియలోలుడైన తన భర్తను త్యజించి కుమిలిపోవచ్చు తన పాలకుని కడకు వెళ్ళిపోయాను. అంతటా ఆ మేకపై మోహములో మునిగి ఉన్న ఆ పోతు దైన్యముతో ఒప్పుచూ దానిని ఆ మేకను సానుకూలముగా చేసుకున్నట్టుకై బ్రతిమాలుచు వెంటబడెను. ఎంతగా ఆ పోతు మే మే అని అరుచుచు వెంబడించినను అది ఆ పోతు దానిని ఆ మేకను దారికి తీసుకొని రాలేకపోయెను. ఆమె యజమాని ఒక బ్రాహ్మణుడు. అతడు జరిగిన విషయమును విని మిగుల క్రుద్ధుడై ఆ మేకపోతు యొక్క వృషణములను కోసివేశను. పిమ్మట శక్తిమంతుడైన ఆ ద్విజుడు తన కుమార్తె అయిన ఆ మేకకు మేలు చేయుట కొరకై వాటిని ఎప్పటి వలె సంధించెను. ప్రియురాల అట్లు వృషణములు జోడింపబడిన పిదప ఆ మేకపోతు బావి నుండి లభించిన ఆ మేకతో పెద్ద కాలము తనివిదీరా సుఖించెను. అయినను నేటికిని ఆ పోతుకు తృప్తి తీరకుండెను. చక్కని కనుతీరు గల సుందరి, ప్రస్తుతము నా పరిస్థితి కూడా ఆ మేకపోతు వలె ఉన్నది. నేను నీ ప్రేమ పిచ్చిలో పడి మిక్కిలి దీనుడనై ఉన్నాను. నీ మాయలో చిక్కుపడి ఉండుటచే నేను ఇప్పటికీ నా శ్రేయస్సును గూర్చి నేను ఆలోచింపకున్నాను. లోకమును అంతులేని కోరికలతో కొట్టుమిట్టాడుచున్న మానవునకు ధనధాన్యములు, వెండి బంగారములు, పశు సంపదలు, భార్యాపుత్రులు ఇవి ఏవియు మనస్సునకు తృప్తిని ఇయ్యజాలవు. మానవుడు విషయభోగములను ఎంతగా అనుభవించినను ఆ భోగవాసనలు చల్లారవు, వదలవు సరిగదా. అతనిలో అవి వృద్ధి చెందుతూనే ఉండును. ఎట్లనగా ఎంతగా ఆహుతులను సమర్పించినను అగ్నిజ్వాలలు తగ్గకుండుటయేగాక అవి ఇంకను ఎగసపడుచుండును గదా. మనుష్యుడు సకల ప్రాణుల ఎడలను వస్తువుల మీదను రాగద్వేష వైషమ్యములను వీడినప్పుడే అతడు సమదృష్టి కలవాడగును, అనగా సమదర్శి యగును. అప్పుడు అతనికి అన్ని దిక్కులను సుఖమయములుగా తోచును. మందబుద్ధులు అజ్ఞానులు అంత సులభముగా తృష్ణను త్యజింపజాలరు. శరీరమున వార్ధక్యము ప్రవేశించుచుండగా అది శిథిలమగుచుండును. కానీ అతనిలో తృష్ణ మాత్రము నిత్య నూతనముగా పెంపగుచునేయుండును. కావున శ్రేయస్సును శాంతిని కోరుకునివాడు వెంటనే తృష్ణను వీడవలను. తల్లితో, తోబుట్టువుతో, కూతురుతో ఒకే ఆసనముపై కూర్చుండరాదు. ఎలయన ఇంద్రియముల శక్తి బలీయమైనది. అవి ఎంతటి విద్వాంసుని అయినను చెలింపజేయను. కనుక స్త్రీల సాన్నిహిత్యమును సర్వదా త్యజింపవలెను. నేను పూర్తిగా 1000 సంవత్సరముల నుండి తరచుగా విషయ సుఖములను అనుభవించుచునే యుంటిని. అయినను వాటి యందు సుఖభోగముల యందలి లాలస అనుక్షణము వృద్ధి చెందుతూనే ఉన్నది. అందువలన నేను అట్టి భోగ తృష్ణను త్యజించి మనస్సును భగవంతునిపై నిలిపెదను. శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతుడనై అహంకార మమకారములు లేనివాడనై వనములలో మృగములతో కూడి నివసింతును. ఇహలోక సుఖములు గాని పరలోక సుఖములు గాని ఐహికామూష్మిక సుఖములలో ఏవైనను శ్రేయస్కరములుగావు. కనుక ఎవడైనను వాటిని గూర్చి ఆలోచింపరాదు, వాటికి లోను కారాదు. చింతించుట వలన జనన మరణ చక్రమును చిక్కుపడవలసి వచ్చును. అనుభవించుట వలన ఆత్మనాశము సంభవించును. ఈ రహస్యమును ఎరిగి వీటికి దూరముగా ఉన్నవాడి నిజమైన ఆత్మజ్ఞాని. జై శ్రీహరి. విషయ సుఖముల ఏడ విరక్తుడైన యయాతి తన భార్యయకు దేవయానితో ఇట్లు పలికిన పిదప పూర్ణకు అతని యవ్వనమును అప్పగించి అతని నుండి తన వార్ధక్యమును స్వీకరించెను. పిమ్మట ఆ మహారాజు తన రాజ్యమునకు ఆగ్నేయ భాగమున గల ప్రదేశమునకు దృహ్యుని, దక్షిణమున గల ప్రదేశమునకు యదువును, పశ్చిమ భాగమునకు తుర్వుషుని, ఉత్తర భాగమునకు అనువును ప్రభువులునుగా చేసెను. సర్వసమర్థుడైన పూరును సమస్త భూమండలమునకు పట్టాభిషిక్తుని గావించి ప్రజాపాలన భారమును ఆయనకు అప్పగించెను. అతని సోదరులు అందరూ అతని వశములో ఉండునట్లు గావించి తాను వనములకు వెళ్ళెను. ఆ యయాతి పెక్కు సంవత్సరముల పాటు విషయ సుఖభోగములను అనుభవించి ఉండెను. అయినను రెక్కలు వచ్చిన పక్షి గూటిని వలె అతడు విరక్తుడై క్షణములో తన సర్వస్వమును త్యజించి వెళ్ళిపోయాను. యయాతి వనములకు చేరిన పిమ్మట సర్వసంగ పరిత్యాగి అయి ఆత్మ సాక్షాత్కారమును పొంది త్రిగుణమయమైన లింగదేహమును వీడెను. ప్రశస్తుడైన అతడు మాయకు అతీతమగు పరబ్రహ్మమైన వాసుదేవుని యందు లీనమై
భాగవతోత్తములకు ప్రాప్యమైన మోక్షమును పొందెను. యయాతి చెప్పిన మేకపోతు గాథను విన్న పిమ్మట దేవయాని ఇట్లు తలపోసెను. పరస్పరానురాగములు గల స్త్రీ పురుషులకు విరహ బాధ ఏర్పడినప్పుడు మనస్సులు వికలమగుచుండునని తెలుపటికే పరిహాసపూర్వకముగా అతడు ఈ గాథను చెప్పెను. కానీ ఇది పరిహాస ప్రస్తావన ఏమాత్రమూ కాదు. వాస్తవముగా తనలో అంతర్మదనము జరుగుటకై, అనగా తనను నివృత్తి మార్గమునకు మళ్లించుటకై ఈ కథను చెప్పెను. స్వజనులు, పతి, పత్ని, పుత్రాదులు అందరూ భగవదధీనములోని వారు. వీరి కలయిక దాహార్తులై చలివేంద్రమునకు వచ్చి చేరిన బాటసారుల సమాగమము వంటిది. ఇది భగవన్మాయా విలసితము, స్వప్న సదృశము. ఇట్లు భావించిన పిమ్మట దేవయాని లౌకికములైన సమస్త విషయముల ఎడ ఆసక్తిని వీడెను. కృష్ణ పరమాత్మయందే మనస్సును నిలిపి ఆమె తన స్థూల దేహమును పరిత్యజించెను. నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేదసే సర్వభూతాదివాసాయ శాంతాయ బృహతే నమః. భావము: వాసుదేవుడు జగస్తృష్టికారకుడు. ఆ స్వామి సకల ప్రాణులలో అంతర్యామిగా వెలుగొందుచుండును. ఆయన పరమశాంత స్వరూపుడు, విరాట్ స్వరూపుడు, సకల లోకములకును ఆధారభూతుడు. అట్టి భగవంతునకు నమస్కరించుచున్నాను. ఈ ప్రార్థనను సుఖమహర్షి గాని సూతుడు గాని చేసినట్లు భావింపనగును. జై శ్రీహరి.